మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయో వధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు అమ్మవారి యొక్క నామాల్లో భక్తివశ్య అంటే భక్తులకు వశమయ్యేటువంటిది అమ్మవారు. అయితే భక్తి చేయి మాత్రమే అమ్మవారిని సాధించుకోగలం. అదే కానీ ఇంకా వేరే టెక్నిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ ఉండవండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. కాబట్టి భక్తి అంటే ఈ విశ్వం మొత్తం నడిపిస్తున్నటువంటిది అమ్మవారి అని చెప్పి మూలాన్ని తెలుసుకోవడం మెయిన్ పాయింట్ ఇదండి అంటూ ఉంటాం. చూసారా, ఒక మ్యాథమెటిక్స్ చేస్తున్నాం అనుకోండి, అన్నిటికీ ఈ పాయింట్ ఇదండి అంటాం. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అనుకోండి, మెయిన్ ఇదండి అంటాం. అలాగే ఈ విశ్వం మొత్తం నడుస్తుంది దేనివల్ల అంటే ఈవిడ అనమాట. అమ్మవారు శక్తి, ఈశ్వరుడు బయట కనబడేటువంటిది, నడిపిస్తున్నటువంటిది శ్రీమన్నారాయణుడు. అంటే ఏంటి, బ్రహ్మ విష్ణు రుద్రులు ఎలాగో ఆ లోపల ఉండేటువంటి శక్తి, ఆ శక్తి నుంచే వీళ్ళ ముగ్గురు పుట్టారు. ఇట్లా చాలా ఉన్నాయి మనకి పురాణాల్లోనది. ఆ యొక్క మూలాన్ని తెలుసుకొని దాన్ని ఆరాధిస్తూ అందులో నీలమైపోవడమే జీవుడి యొక్క అంటే అంతిమంగా జరిగేటువంటిది. అలానే ఏ బాధ్యతలు చేయకుండా ఉండమని ఎక్కడా చెప్పలేదు. అన్నింటినీ వదిలేసి నువ్వు బైరాగ్గా తిరిగని చెప్పేటట్టయితే భగవద్గీత మనకి అంత స్పష్టంగా నీ ధర్మం ఏంటి, నువ్వేం చేయాలని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భక్తివశ్య భయాపహ అంటే భయమును తొలగించినటువంటిది అమ్మవారు. అంటే ఎవరికైనా భయం వేస్తుంది అనుకోండి, ఎందుకు వస్తుందండి భయము? జన్మజాతకంలో 3వ స్థానం కనుక పాడైతే 3 ధైర్య సాహసాలు, భయాందోళన కూడా 3వ స్థానమే. ధైర్యానికి భయానికి కూడా 3వ స్థానమే చెప్పారు. ఆ 3వ స్థానం కనుక సౌమ్య గ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటే భయం వస్తుందండి. పాపగ్రహాలతో సంబంధం ఉంటే ధైర్యం ఉంటుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం, మనకి సౌమ్య గ్రహాలు పాపగ్రహాలు ఎందుకు పెట్టారు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అలా 3వ గ్రహాన్ని రూల్ చేసే ప్లానెట్ ఇంకోటి ఉంటుంది. అది ఏదైనా సరే సౌమ్య గ్రహాలతో ఉన్న మనిషి చాలా పిరిగ్గా ఉంటూ ఉంటాడు. ఆ రకంగా ఏంటంటే ఈ యొక్క నామము భయాపహ, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, భయం తొలగించేటువంటిది అమ్మవారు. అదేవిధంగా శాంభవి, శంభుని యొక్క పత్ని కాబట్టి శాంభవి. అయితే ఈ శాంభవి భక్తులకు శుభములను ఇచ్చేటువంటిది అమ్మవారు. శాంభవి అంటే దాని అర్థం కూడా మనకి సర్వసాధారణంగా వాస్తులో కూడా మనకి అసలు భయం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది? వాస్తులో ఏ దోషం వల్ల ఆ వ్యక్తి, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి ఏదో ఆందోళనతో ఎందుకుంటాడు, ఎప్పుడు భయపడితే ఎందుకుంటాడు అంటే రాహువు యొక్క మాయ కనుక అధికంగా పెరిగిందనుకోండి, మనిషి భయాందోళనకు గురవుతూ ఉంటాడు. రాహువు యొక్క మాయ ఎలా పెరుగుతుంది వాస్తులో అంటే నైరుతి భాగం కనుక పెరిగింది బాగా, లేదా తగ్గిపోయింది, పెరిగితే ఇంకా ఎక్కువ భయం వస్తుందండి. అంటే ఇమాజినేషన్స్ పెరుగుతాయి. రాహు ఎక్కడుంటే అక్కడ మనకి జాతకంలో కూడా పంచమ స్థానంలో రాహు ఆక్యుపై చేసి ఇమాజినేషన్ పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఆలోచన స్థానంతో రాహు కనెక్టివిటీ ఏర్పడింది, ఇమాజినేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏదో భయం ఉందండి, భయాపహాయై నమః, ఓం భయాపహాయై నమః చేసుకోవచ్చు. అదేవిధంగా శాంభవి, శంభుని యొక్క పత్ని. అదేవిధంగా మనకి శారదారాధ్య, సరస్వతిచే ఆరాధింపబడుచున్నటువంటిది అమ్మవారు. శారద అంటే ఎవరు? అమ్మవారు. ఆ యొక్క సరస్వతీదేవి చేత ఆరాధింపబడుతుందట. అంటే విద్యకి ఎవరైతే మూలమో ఆ విద్యా దేవతే అమ్మవారిని ఆరాధిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? మూల శక్తి ఆవిడ కదా, లలిత అమ్మవారి కదా, అందుకని ఆవిడని ఆరాధిస్తుంది. శారదారాధ్య. శర్వాణి, శర్వుని యొక్క పత్ని శర్వాణి అంటే. అయితే ఇక్కడ శివుని యొక్క అష్టమూర్తులు అంటూ ఉంటారు. ఏమిటా అష్టమూర్తులు అంటే చూడండి, ఇక్కడ భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞకర్త.
అంటే యజమానుడు, యజమాని అని కూడా యజమాను అనే అనే 8 శివుని యొక్క అష్టమూర్తులగును. ఇందు భూరూపుడైన శివుణ్ణి శర్వుడు అంటారట. భూమి రూపంలో ఉండేటువంటి శివుడి పేరు శర్వుడు. ఆ శర్వుడు అయ్యాడు కాబట్టి శర్వాణి అయింది అమ్మవారు. సో శర్వాణి అంటే ఇది అర్థం, భూమి రూపంలో. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, భూమి, జలము, తేజస్సు ఇవన్నీ చెప్పుకున్నాక, వాయువు, ఆకాశం ఇవన్నీ అష్టమూర్తులు. అంటే ఆ యొక్క శివుడి యొక్క అష్టమూర్తులు. అంటే మనం జలాన్ని చూస్తే శివుడిని అర్థం చేసుకోవాలని అక్కడ, వాయువుని చూస్తే శివుడు అయ్యా ఇది. వాయువు లేకపోతే మనం బ్రతకగలమా? బ్రతకలేము. నీళ్ళు తాగలేకపోతే బ్రతకలేం. భూమిని నిలబడకుండా ఉండలేము. భూమి ఉండాలి మనకు ఆధారం కదా. అదేవిధంగా తేజస్సు తగ్గిపోయిందండి అంటాం. అంటే వేడి లోపల కావచ్చు, లేకపోతే ఒక తేజస్సు. అదేవిధంగా ఆకాశంలో స్పేస్ లేకపోతే లాగా ఆకాశం ఉండాలి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, అదేవిధంగా యజ్ఞకర్త ఉండాలి. ఆ రకంగా అదేవిధంగా శర్మదాయిని అంటే ఉపాసించేటువంటి భక్తులకు లౌకిక అలౌకికమైనటువంటి బహువిధ సుఖములను ఇచ్చినది శ్రీదేవి. శర్మ అనగా చింతాచంచలము లేనిది, అంటే నిశ్చలంగా ఉండేటువంటి వ్యక్తిని శర్మ అంటారన్నమాట. శర్మదాయిని అంటే శర్మగారు అని పిలుస్తుంటారు చూసారా. అంటే దాని అర్థం ఏమిటంటే నిశ్చలంగా ఉండేటువంటి స్వభావాన్ని శర్మ అని అర్థం. అయితే ఇక్కడ లలితాసహస్రనామాల్లో ఒక్కొక్క నామము మనం చదువుతుంటే దానిలో ఉండే ఎనర్జీ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ శర్మదాయిని అనే నామాన్ని పెట్టుకున్నారు అనుకుంటున్నారు, నిశ్చలంగా ఉంటాం అలా ప్రశాంతంగా. శర్మదాయిని శర్మదాయిని అదేమిటండి, ఒక నామం పలుకుతున్నంత మాత్రాన్ని అలా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఒక్కొక్క అక్షరము ఒక శక్తి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన వాటిలో పురాణాలు అనేకమైనటువంటి వృత్తాంతాలు చెప్పబడుతుంది. పలానా వ్యక్తి ఐం అండం మొదలుపెట్టాడు, ఐ అని చెప్పి తగులుతూ ఐం అయిపోయింది, ఐం అయిపోగా అలా సరస్వతీదేవి ప్రత్యక్షమైంది అంటారు. అంటే ఐ బీజం అమ్మవారికి సంబంధించింది, సరస్వతీదేవికి సంబంధించింది. అలా ఏమిటంటే మన యొక్క తెలుగు అక్షరాల్లో కానీ బీజాక్షరాల్లో కానీ తెలియకుండానే శక్తి దాగుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ శక్తి ఏమిటంటే మీరు మాటికి మననం చేయగా అది ఫామ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేమిటంటే మంత్రానికి ఆ మాటకి ఫామ్ అవుతుందా? అవుతుంది. ఇది ఎలాగా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కొన్ని పరికరాలు వచ్చాయి. దాంట్లో కొన్ని అక్షరాలని ప్లే చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి అదొక పౌడర్తో ఉన్నది ఏందో ఇట్లా తరంగాలు క్రియేట్ చేస్తుంది. అదొక ఫామ్ అవుతుంది, ఒక షేప్ ఫామ్ అవుతుంది. అంటే ఒక అక్షర తరంగంతో ఒక షేప్ ఫామ్ అవుతున్నప్పుడు నువ్వు ఒక అక్షరాన్ని నిరంతరం చేసుకోవడం ద్వారా ఒక శక్తి ఫామ్ అవుతుంది. ఆ శక్తి ఫామ్ అయి ఆ శక్తి ఒక దేవత. అంటే ఒక బీజాక్షరం ఈజ్ ఈక్వల్ టు ఒక దేవత. దాన్ని నువ్వు స్మరిస్తూ ఉండగానే ఆ ఎనర్జీ ఫామ్ అయింది. ఆ ఎనర్జీ నువ్వు దేన్నైతే, ఇప్పుడు ఉదాహరణకి సరస్వతి అనుగ్రహం కావాలి, ఆ సరస్వతి అనుగ్రహానికి ఐం బీజము. నువ్వు మాటికి ఐం అనుకుంటూ ఉంటే సరస్వతి యొక్క అనుగ్రహం వస్తుంది. సరస్వతి అనుగ్రహం అంటే ఏంటి? నీలో ఏదైనా ఒక విషయాన్ని గ్రాస్పింగ్ చేసుకునేటువంటి ఎనర్జీ నీకు పెరిగింది. చదువుకునే వ్యక్తికి ఏం కావాలి? గ్రాస్పింగ్ పవర్ కావాలి, దాన్ని అర్థం చేసుకునే శక్తి కావాలి. దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఏ రకంగా నువ్వు మళ్ళీ ఆచరణలో పెట్టాలో అనేటువంటి శక్తి నీకు కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఇలాగ ఒక్కొక్క నామం ద్వారా వస్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.